లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆరోపించారు. గతంలో గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ తాజాగా రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ గుట్టికి చేరే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. పార్టీలో తనకి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆరోపించారు. గతంలో గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ తాజాగా రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ గుటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గుడ్ మార్నింగ్ గాయత్రి. బీజేపీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం గోషామహల్ లో ఆస్పిరెంట్ గా ప్రయత్నించినటువంటి ముఖేష్ గౌడ్ కుమారుడైనటువంటి విక్రమ్ గౌడ్ రాజీనామా చేయడం అయితే ప్రస్తుతం అయితే సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీలో అంటే గత 2020 సంవత్సరం నుంచి కూడా బీజేపీ పార్టీలో చేరినటువంటి విక్రమ్ గౌడ్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించే దిశగా ఉద్దేశంతోనే బీజేపీ పార్టీలో చేరినటువంటి ముఖేష్ గౌడ్ తనతో పాటుగా కూడా అలాంటి ఉద్దేశంతో చేరినటువంటి అనేక మందిని కూడా బీజేపీ పార్టీ సరిగ్గా గుర్తించలేదని చెప్పి కూడా కామెంట్ చేయడాన్ని కూడా కాస్త సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకోబడేటువంటి బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు చేసే వారికి మాత్రమే గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ప్రజల్లో తిరిగే వాళ్లకు, ప్రజల కోసం పనిచేసే నాయకులకు మాత్రం ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వడం అని చెప్పేసి కూడా తను వాపోయినట్టుగా కూడా ఆ లేఖలో మెన్షన్ చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేయలేనటువంటి వాళ్ళను, అంటే ప్రజల్లో గెలవలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బీజేపీ పట్టం కట్టి కొన్ని బాధ్యతలు అప్పగించడం, ఆ బాధ్యతలు అప్పగించినటువంటి వాళ్ళ అండర్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి బీజేపీలో నెలకొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నదని చెప్పేసి కూడా విక్రమ్ గౌడ్ ఈ లేఖ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేయాలనుకుంటున్నటువంటి వాళ్ళకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత కూడా బీజేపీలో దక్కడం లేదని చెప్పి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులను కూడా పూర్తి స్థాయిలో అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారని చెప్పేసి కూడా తను ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో తను సీట్ ఆశించి భంగపడినప్పటికీ కూడా తను ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా తన వంతుగా ఆ యొక్క ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో తను అలాగే తన అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో పనిచేసి బీజేపీ గెలుపు కోసం కృషి చేసినట్టుగా కూడా తను తెలియజేశాడు. అంతేకాకుండా కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వైఫల్యం విషయం పైన కూడా ఎవరు బాధ్యత తీసుకొని దానిపైన ఉన్నటువంటి ఆ పొరపాట్ల పైన కూడా ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో బీజేపీ ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉండబోదంటూ కూడా ఈ నేపథ్యంలోనే తను ఉన్నటువంటి ప్రజలకు తన ఏదైతే ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గాన్ని కావచ్చు, అలాగే పూర్తి స్థాయిలో తనను నమ్ముకున్నటువంటి అనుచర వర్గాన్ని కూడా న్యాయం చేయలేని పరిస్థితి బీజేపీలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీకి రాజీనామా చేసినట్టుగా కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థాంక్యూ ప్రేమ్.